సామాజిక విప్లవకారుడు అంబేద్కర్. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులు. విద్య, ఉద్యోగం, సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాలలో దళిత, పీడిత ప్రజలకు సమాన హక్కులు కల్పించి వారి జీవితాల్లో వెలుగు నింపిన అంబేద్కర్ సామాజిక విప్లవకారుడని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. నగరంలోని అంబేద్కర్ జంక్షన్లో 68వ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ, అణగారిన వర్గాలను బానిసలుగా చూసిన మనోధైర్యాన్ని తగలబెట్టి స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావాన్ని పెంపొందించి భారత రాజ్యాంగాన్ని అందించిన బాబాసాహెబ్ బాటలో ప్రయాణించి తోటి వారిని సమానత్వంతో చూసే నవ సమాజ నిర్మాణానికి అంకితం కావాలన్నారు. అంటరానితనం, వివక్షలపై అలుపెరుగని పోరాటం చేసిన గొప్ప యోధుడు అంబేద్కర్ అన్నారు. అంబేద్కర్ను యువత ఆదర్శంగా తీసుకుని మార్పు తీసుకురావాలని సూచించారు. దేశాభివృద్ధిలో అంబేద్కర్ పాత్ర విస్మరించలేనిదన్నారు. దేశానికి ఆయన చేసిన సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. ఆయన చూపిన మార్గంలో మనందరం పయనించడమే ఆ మహనీయుడికి మనమిచ్చే అసలైన నివాళి అని పేర్కొన్నారు. ఈ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయనకి ఘన నివాళి అర్పించడం జరిగింది. బడుగు బలహీన వర్గాలు, అలాగే అతిపెద్ద డెమోక్రటిక్ దేశమైనటువంటి భారతదేశాన్ని ఇంత సక్సెస్ఫుల్గా ఈరోజు రన్ అవుతుందంటే స్వాతంత్రానంతరం అది కేవలం అంబేద్కర్ గారి భారత రాజ్యాంగాన్ని ఆయన నిర్మించే రాజ్యాంగం వల్లే. ఎన్నో వైవిధ్యాలు, ఎన్నో రకరకాల రిలీజియస్, ఎన్నో కులాల ఐక్యంగా ఉండేటటువంటి భారతదేశాన్ని ఈరోజు ఈ రాజ్యాంగం వల్ల ఎంతో సామరస్యంగా ముందుకు దూసుకుపోతుంది. ఈ సందర్భంగా ఆ మహానుభావుడికి మేము ఘన నివాళి అర్పిస్తూ ఆయన స్ఫూర్తిని ముందు తరాలు అందరూ కూడా ముందుకు తీసుకెళ్ళి అన్ని కుల మతాలని, అన్ని మానవ యొక్క హక్కుల్ని అన్ని రంగాల్లో కూడా మనం సమతుల్యం చేసుకొని వెళ్ళాల్సిందిగా అందరిని కూడా పిలుపునిస్తూ ఆయన యొక్క స్ఫూర్తిని మనం కొనసాగించాలని అందరినీ పిలుపునిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు అందరికి కూడా, అలాగే టౌన్ పార్టీ ప్రెసిడెంట్ గారికి, మాదార్ వెంకటేష్ గారికి అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అనే అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వీఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది. 592 మార్కులతో ఎస్ వినయ్ కుమార్, 576 మార్కులతో కె అనంత్ సాయి, 570 మార్కులతో వై సాయి తేజ. వీటితో పాటు 16 మంది విద్యార్థులకు 500 పైబడి మార్కులు, 7 విద్యార్థులకు 550కి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం, సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు, కరెస్పాండెంట్ అనురాధ గారు, ప్రిన్సిపల్ లలిత గారు.